నాకు వద్దండి. తప్పులన్నీ ఎందుకు చేస్తాడంటే ఇది ఉండిపోతుంది అనుకుంటాడు తమాషా. ఇది ఉంటుందనుకుని అక్రమంగా తీసుకొచ్చి ఇన్ని చేసేస్తాడు. అవన్నీ ఇక్కడ ఉంటాయి, పాపం మాత్రం వీడు అడ్డుకుంటాడు. మరి తెలీదా? తెలిసి మరి ఇది సత్యం అంటున్నావు, ఇది ఉండాలంటున్నావు, ఉన్నది లేదంటున్నావు. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ దాస్తుంది. ఏది కనపడాలో అది కనపడకుండా చేస్తాం, ఏది అసత్యమో అది సత్యంలా కనపడేటట్టు చేస్తోంది. సదసద్రూపధారిణి. సత్తు ఎందు అసత్తు చూపిస్తోంది, అసత్తు ఎందు సత్యాన్ని చూపిస్తోంది. దీనివల్ల ఏమవుతోంది అంటే మహామాయా విశ్వం రమయసి పరబ్రహ్మ మహిషి. సౌందర్యలో శంకరుడు చెట్ట చివరి తీర్పు చెప్పారు. మహామాయ ఎందు ఈ బ్రహ్మాండములను తిప్పుతోంది. ఆ తిరోధానము ఇలా మాయలో ఉంచి తిరిగి శరీరం వదులుతాడు, మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాడు పాపపుణ్యాలకు. దానివల్ల ఏమవుతుంది అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇక సంసారే బహుదుస్తారే కృపయాపారే మహిమురారే. అలా జనన మరణ చక్రమనందు తిరుగుతూ ఉండగా రెండే మార్గం. ఒకటి శాస్త్రాన్ని గురువు గారిని గట్టిగా పట్టుకుని అమ్మా అనుగ్రహించు నిత్యానందకరి అని పట్టుకున్నాడు అనుకోండి. ఆవిడ